మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో కొలాన్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ ప్రాబ్లం అయింది. ఎందుకంటే మన డైట్ హ్యాబిట్స్ వల్ల దాని ప్రివిలెన్స్ అనేది డే బై డే కొలాన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది అన్నట్టుగా. సో కొలాన్ మన ఇంటెస్టైన్ అనేది 6 మీటర్స్ ఉంది. దాంట్లో ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అని ఉంటుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఆల్మోస్ట్ ఒక 80 సెంటీమీటర్ నుంచి 1 మీటర్ వరకు ఈ కొలాన్ అనేది లెంగ్త్ ఉంటుంది. దాని మెయిన్ పని అంటే వాటర్ అబ్సార్ప్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ది డైజెస్టెడ్ ఫుడ్, తర్వాత ఫీకల్ మ్యాటర్ని స్టోర్ చేస్తుంది అండ్ ఎంప్టీయింగ్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. సో ఈ కొలాన్ క్యాన్సర్ అనేది మన ఇంటెస్టైన్ లోపల చిన్న చిన్న పాలిప్స్ లెక్క ఫార్మ్ అయ్యి అది పెద్దగా అయ్యి మనకి క్యాన్సర్లు కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. సో దాన్ని కొలాన్ క్యాన్సర్ అంటాము. యూజువల్లీ కొలాన్ క్యాన్సర్ అనేది 50 ఇయర్స్ ఏజ్ తర్వాత మనకి యూజువల్గా కనపడతాయి. బట్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఎవరికైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనకి కొలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో యూజువల్లీ మనకి కొలాన్ క్యాన్సర్కి కొన్ని సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఒకటి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కొలాన్ క్యాన్సర్ అయింది ఇంతకుముందు, ఈవెన్ దో వాళ్ళు సిమ్టమ్స్ లేదంటే కూడా వాళ్ళకి స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది చేయాల్సి వస్తుంది, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అలా ఇంటెస్టైన్లో ఉందా అని తెలుసుకోవడానికి. సెకండ్, ఎవరికైనా సిమ్టమ్స్ మనకి మోషన్లో బ్లడ్ పడుతుంది, కడుపులో నొప్పి వస్తుంది, మోషన్ కన్సిస్టెన్సీ అనేది మారిపోయింది, ఒక్కొక్కసారి లూజ్ వస్తుంది, ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది, మోషన్ కలర్ ఏమైనా చేంజ్ అయింది, అది ఏమైనా కొంచెం డార్క్ బ్లాక్ కలర్ వస్తుంది, తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అయిపోతున్నారు, తర్వాత మనము రొటీన్ హెల్త్ చెకప్లు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువ వస్తున్నాయి. అలాంటి కండిషన్లో మనకి ఇంటెస్టైన్ లోపల కొలానిక్ పాలిప్స్ కానీ కొలాన్ క్యాన్సర్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనము కొలనోస్కోపీ అనే టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కొలనోస్కోపీలు మనము ఎగ్జామిన్ చేసి అక్కడ బయాప్సీ చేసి ఆ ప్రాబ్లమ్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో కొలనోస్కోపీ అంటే ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజరు. దీంట్లో మనము 1 డే ప్రయర్ కన్సల్ట్ అయ్యాక దెర్ ఇస్ ఎ అడిక్వేట్ ఇండికేషన్ ఉంది మన కొలనోస్కోపీ చేయడానికంటే అప్పుడు పేషెంట్కి బవల్ ప్రిపరేషన్ అనేది చేస్తాం. 1 డే ప్రయర్ పేషెంట్ మనకి ఇంటెస్టైన్ క్లీన్ అయ్యే మెడికేషన్స్ అనేది వాడతారు. ఇంటెస్టైన్ క్లీన్ అయిపోయాక సో మనము ఈ కొలనోస్కోపీ టెస్ట్ చేయొచ్చు. ఇది అనస్థీషియాలో కూడా చేయొచ్చు, వితౌట్ అనస్థీషియా కూడా చేయొచ్చు. సో దాంట్లో చేసిన తర్వాత మనము లోపల ఎంటైర్ 1 మీటర్ ఆఫ్ కొలాన్ అనేది ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏమైనా సస్పీషియస్ పార్ట్ ఉంటే బయాప్సీస్ అనేది తీసుకుంటాము. దాన్ని బట్టి మనం ఫర్దర్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ అవ్వచ్చు. సో కొలనోస్కోపీ వెరీ కామన్గా మనం చేయగలుగుతాము. ఇట్ ఈస్ బేసిక్ టెస్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్కి.